ఇంకొకటి ఇప్పుడు త్రిబుల్ ఆర్ రఘురామకృష్ణరాజు ఉండి ఎమ్మెల్యే ఆయన రఘురామకృష్ణరాజు విషయానికి వస్తే ఆయన సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. గత ప్రభుత్వ హయాంలో తనను అరెస్ట్ చేసి సిఐడి ఆఫీస్లో చిత్రహింసలు పెట్టిన కేసులో సునీల్ ఏపీ సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి, ఆయన పోలీస్ కస్టడీకి తీసుకోవాలని చెప్పి లేఖ రాశారు. దీనిపైన ఇప్పుడు చంద్రబాబు ఎలా స్పందించే అవకాశం ఉంది? ఎందుకంటే ఎప్పటి నుంచో జరుగుతున్న విషయం కదా. పని ప్రారంభమైంది, దాంట్లో విచారణ ప్రారంభమైంది, నిస్సందేహంగా కూడా చర్యలు తీసుకుంటారు. అంతలోకి ఇవన్నీ వచ్చి పడ్డాయి, లేకపోతే అదే అంశం ముందు బయటకు వచ్చేది. అందుట్లో అనుమానం ఏం లేదు. కాదంబరి జత్వాని విషయం చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు అవి ముందు అంశాలు వచ్చేతలికి అవి కొంచెం ప్రాచుర్యం పొందేతలికి ఇది కొంచెం ఆలస్యమైన మాట వాస్తవమే. నిస్సందేహంగా దాంట్లో ఎవరు వదిలిపెట్టరు. రఘురామకృష్ణరాజు గారు అసలు వదిలిపెట్టే మనిషి కాదు. ఆయన అణువును దాని గురించి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సాక్ష్యాధారాలు ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ మీద ఉపేక్షించడు. నిస్సందేహంగా ఈరోజు జరుగుతున్న ఆయన మీద జరిగిన దానికి నిజంగా ఆ రోజు ఆయనే స్వయంగా చెప్పాడు. రఘురామకృష్ణరాజు గారు తన నోటితోటే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి వల్లే నేను బతికి పట్టగలిగాను, నన్ను రక్షించి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని. అంటే మీకు అందందలు ఇచ్చిన వ్యక్తి మీకు అన్యాయం చేసిన వాళ్ళని చూస్తా ఊరుకోడు కదా. ఆ నమ్మకంతో ఆయన ఉత్తరం రాసి ఉంటాడని అయితే నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.